వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏ రెసిపీ చూపించబోతున్నానో అంతా మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి అన్నీ కూడాను పన్నీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దానికి కావాల్సినవి అన్నీ పెట్టేశాను. ఇక్కడ ఒక పెద్ద క్యాప్సికము, పన్నీరు, ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను, క్యాప్సికం ముక్కలు కట్ చేసి పెట్టాను. అదిగో చూడండి, గట్టి పెరుగు వేయాలి, వాటర్ లేకుండా. పెరుగులో గట్టి పెరుగు వాటర్ వంచేసి వేయాలి. ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. దీంట్లోకి అన్ని మసాలాలు ఎలా కలుపుకోవాలి పన్నీర్లో అనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, అన్నీ కూడాను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను. పెరుగులో గట్టి పెరుగు వేయాలన్నమాట. హాఫ్ స్పూన్ సాల్టు, కారం చూడండి ఎన్ని స్పూన్లు వేస్తున్నాను. ఒక స్పూను, 2 స్పూన్లు వేసాను. స్పూన్ మీకు చూపించాను కదా, చిన్న స్పూన్ అన్నమాట అది. కొంచెం గరం మసాలా, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఇంకో పావు స్పూన్ ధనియాల పౌడరు, చిన్నగా కొంచెం మిరియాల పౌడరు, కొంచెం పావు స్పూన్కి తక్కువ అన్నమాట చికెన్ పౌడర్. ఇది తండూరి ఉంటుంది కదా, తండూరి మసాలా ఒక పావు స్పూన్కి తక్కువ అన్నమాట. తండూరి మసాలా, శనగపిండి 1 స్పూను, 2 స్పూన్లు శనగపిండి, 3 స్పూన్లు వేసానండి శనగపిండి మొత్తం. కొంచెం కసూరి మేతి కొంచెం వేసాను, ఒక పావు స్పూను. ఇది మొత్తం మసాలా అంతా మనం బాగా అదంతా కలిసిందాకా మ్యాగ్నేట్ వెళ్ళి చేసుకోవాలి దాన్ని. మసాలా, పెరుగు, మనం వేసిన మసాలాలన్నీను చూడండి ఎలా కలుపుతున్నానో. 1 స్పూన్ తీసుకొని ఆ పెరుగులో ఈ మసాలాలన్నీ కూడా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ స్టవ్ మీద గిన్నె పెట్టి వేడి చేసుకుందాము. ఆవ నూనె అండి నేను పెట్టేది ఇప్పుడు పొయ్యి మీద, గుర్తుపెట్టుకోండి మీరు. దీంట్లో కలిపేది ఆవ నూనె. అదిగో చూడండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. మీకు సుమారు తెలియాలంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నమాట వేడి చేస్తున్నాను. కొంచెం హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ని. ఆవ నూనె అన్నమాట అది. ఈ మసాలాలో పోసేసుకుందాం, బాగా కొంచెం కాగనిద్దాం ఇంకా వేడి. అదిగో చూడండి, బాగా హీట్ ఎక్కిందా కట్టిపెట్టి ఆవ నూనెని మనం ఆ మసాలాలో వేసేసాను. ఈ మొత్తం బాగా మ్యాగ్నేట్ చేసేద్దాము. మొత్తం కలవాలండి అంతా కూడా, మసాలా అంతా కూడా. పావు స్పూన్ వేసాను అన్నమాట. ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పెరుగు, మీకు చూపించాను కదా చికెన్ మసాలా, తండూరి చికెన్ మసాలా, పెప్పర్ పౌడరు, ఉల్లిపాయ ముక్కలు చూడండి ఎలా కట్ చేశాను, చూశారు కదా. అలా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద పాయ తీసుకున్నానండి ఉల్లిగడ్డ, క్యాప్సికం ముక్కలు చిన్నగా, ఒక్క క్యాప్సికం చాలు చిన్నగా. పన్నీరు ఒక పావు కేజీ పన్నీర్ తీసుకొచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఇక ఆ ముక్కలు కూడా దానిలోనే వేసేసుకుందాము.
అన్నీ ఆ మసాలాలోనే వేసి కలిపేద్దాము. పన్నీర్ టిక్కా అని అంటారండి దీన్ని. ప్రాసెస్ అంతా మీకు దీంట్లో చూపిస్తున్నాను. మీరు కరెక్ట్గా నేను ఎలా చూపించానో ఎంతెంత వేసానో కూడా చూసి మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఇలా నిప్పుల మీద కాల్చుకోవచ్చు, లేదంటే మనం పెంకులాగా చిన్నది పేనంలాగా పెట్టుకొని కళాయిలాగా చిన్నది దాంట్లోనైనా సరే ఫ్రైలాగా చేసుకోవచ్చు, ఎలానైనా చేసుకోవచ్చు. మీకు 2 రకాలు చూపిస్తాను. ఇక చూడండి ఎలా గుచ్చుతున్నానో దానికి. ఒక ఉల్లిపాయ ముక్క, కబాబ్ గుచ్చుకునేవి ఉంటాయి కండి, ఆ సువ్వలు లాంటివి తెచ్చుకొని ఒక ఉల్లిపాయ ముక్క, ఒక క్యాప్సికమ్ ముక్క, అలా ఒక పన్నీర్ ముక్క, అలా అన్ని మసాలా అంతా పట్టించినాక దానికి ముక్కలకి ఇలా ఒక్కొక్కటి నేను ఎలాగ చూపిస్తున్నానో అలా మీరు గుచ్చుకోండి. వాటికి ఆ మసాలా అంతా కలిపినాక ఒక 10 నిమిషాలు 10 మినిట్స్ అలా కొంచెం అన్నీ నానిచ్చినాక ఇలా తీసుకుని గుచ్చుకోవటం అన్నమాట. కబాబ్స్ గుచ్చుకుంటారు కదా, అలాంటి సువ్వలు తెచ్చుకొని, మనకు ఆన్లైన్లో కూడా ఉంటాయండి, విడిగా షాపుల్లో కూడా ఉంటాయి, తెచ్చుకోవచ్చు. ఇది పొయ్యి మీద మనం ఒక ఇనప లాంటిది చిన్నది సిల్వర్ టైపు లాంటిది పెట్టేసుకుని, నీకు అది కూడా చూపిస్తాను. దాని మీద పెట్టి గ్యాస్ మీద కాల్చుకోవచ్చండి. మనకు నొప్పులు ఉంటే, నొప్పులు అనేవి అందరికీ ఇళ్ళల్లో బొగ్గులు అనేవి ఉండవు కదా. ఇలా చూసారు కదా, ఒక్కొక్కటి దగ్గరగా జరుపుకోవాలి. అలా జరుపుకుంటా ఒకసారి ఉల్లిపాయ ముక్క, ఒకసారి ఇవి క్యాప్సికమ్ ముక్క, ఒకసారి పన్నీర్ ముక్క, అట్ట మధ్యలో ఒకటి ఇంకొకటి చివర అలా గుచ్చుకుంటూ మీకు చూపిస్తున్నాను కదా, అలా చేసుకోండి. ఏదైనా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలని నాకు ఉంటుందండి. మన వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పన్నీర్ టిక్కా అంటారు దీన్ని. ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ అంతా కరెక్ట్గా చూసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. రెస్టారెంట్లో వచ్చిన దానికంటే కూడా టేస్ట్ వస్తాయి ఇవి. మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలండి ఏది చేసినా కానీ. మీకు ఉప్పు ఎంత, కారం ఎంత అన్నీ కూడా చూపించాను. ఒక 1/2 కేజీ పన్నీర్కి అన్నమాట ఇదంతా. మనం మళ్ళీ కొంచెం మసాలా తీసుకుని వాటికి అలా అద్దినట్టుగా అట్లా పూసినట్టుగా చేయొచ్చు లాస్ట్కు కూడాను, మొత్తం వాటికి గుచ్చినాక కూడాను. ఇప్పుడు చూడండి ఎలాగో చూడండి, స్టవ్ మీద అలా పెట్టేశాను చూసారా, రింగ్ టైప్ వెళ్ళే ఉంది కదా, కాడలాగా ఉంటుంది, అది దాని పొయ్యి మీద పెట్టేసి ఇలా కాల్చుకోవాలన్నమాట. పన్నీర్ టిక్కా అనేదాన్ని. అన్నీ ఉల్లిగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, వాటికి పట్టించిన మసాలా అంతా కూడా మళ్ళీ మనం ఏం చేసుకున్నట్టుగా చూడండి ఎలా కాలుస్తున్నా. గ్రిల్లో పెట్టి కాల్చినట్టుగా, అదొక చిన్న గ్రిల్ టైప్ అనుకోండి, గ్రిల్లో పెట్టి కాల్చినట్టుగా కాల్చుకోవాలన్నమాట. చుట్టుపక్కల అటు సైడు ఇటు సైడు 4 వైపులా 4 సైడ్స్ కూడా చక్కగా నిదానంగా కాల్చుకోవాలి. ఫస్ట్ కొంచెం ఫుల్ సెగ ఉన్నా కానీ కొంచెం మీడియంలోకి తెచ్చుకొని మళ్ళీ తర్వాత లాస్ట్కి సిమ్లో పెట్టుకుంటా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవటమేనమాట దీన్ని. చూడండి ఎలా చూపిస్తున్నానో మీకు, పన్నీర్ టిక్కా అని ఎలా చూపిస్తున్నానో చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం ప్లేట్లో పెట్టుకొని గుచ్చుకొని తింటుంటే ఎంత టేస్ట్ ఉంటాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. కృష్ణాతో సరదాగా ఛానల్ని ఒక లైక్ చేయటం మర్చిపోకండి. మీకోసమని ఇవాళ నేను ఈ వీడియో చేసి మన సబ్స్క్రైబర్ల కోసమని చూపిస్తున్నాను. మేము అడిగేది ఒక లైకేనా అండి.
సబ్స్క్రైబర్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వెరైటీ వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీకు వచ్చేస్తాయి. చూడండి ఎలా కాలుస్తున్నాము. దానికి కొంచెం రెడ్గా కాలినట్టుగా కొంచెం మాడినట్టు సైపులో మాడవండి, అలా కాలుస్తుంటే అలా కనిపిస్తాయి అన్నమాట. మీకు ఎక్కడన్నా పచ్చిదనం కొంచెం కాలలేదు అనిపించుంటే ఇంకొంచెం ముందుకు జరుపుకుంటా మనం కాల్చుకోవటమే. వాటిని నుప్పులతో కాల్చినట్టే వస్తాయండి మనం కరెక్ట్గా పెట్టి కాల్చుకుంటే. ఈ పన్నీరు మన రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు ఇవి వస్తూ ఉంటాయి కదా, సేమ్ అంతకన్నా టేస్ట్ బాగుంటాయి మనం ఇంట్లో చేసుకుంటే. హోమ్ ఫుడ్ కదండి, హెల్తీగా మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి పన్నీర్ టిక్కాని. దీని ప్రాసెస్ అంతా కూడా మన వీడియోలో చూపించాను మీకు నేను. ఇలా ఒకటి చూపిస్తున్నాను. ఇంకొకటి మనం ఒక చిన్న కళాయిలో పెట్టేసుకుని వేయించుకోవటం కూడా మీకు చూపిస్తాను దీంట్లోనే. మీరు ఇది చూస్తూ ఉండండి. ఇది ఎలా వేయించుకోవాలో కూడా కాల్చుకోవాలి, మనము నుప్పుల్లాగా ఎలా కాల్చుకోవాలో కూడా చూపించాను. ఇక చూడండి చక్కగా కాలిపోయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి ప్లేట్లోకి పెడతాను, ఎలా పెడుతున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఇక స్పూన్ అలా తీసుకొని ఒక్కొక్కటి చూడండి ఎలా కాలినాయో. నుప్పుల మీద కాల్చినట్టు, బొగ్గుల మీద కాల్చినట్టుగా, గ్రిల్లో కాల్చినట్టే వచ్చినాయండి. మనకు స్టవ్ల మీదకి ఇలాంటి గ్రిల్ చిన్న చిన్నవి తెచ్చుకొని ఇలా చికెన్ కూడా చేసుకోవచ్చు, ఫాన్స్ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు అండి. ఇలా ఆ సువల లాంటి వాటికి గుచ్చుకుని చేసుకుంటే ఇలా వస్తాయి చూడండి ఎట్లా పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఒక్కొక్కటి అలా తింటుంటే ఎంతో టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ టిక్కాని. అదిగో చూడండి ప్లేట్లో మొత్తం తీసేసి ఎలా పెట్టాము. ఒక ట్రిప్కి అన్నీ వచ్చినాయి చూడండి, సువ్వలకు గుచ్చినాయి అన్నీ కూడాను. అదిగో మళ్ళీ మీకు తిరగేసి కూడా చూపిస్తున్నాను, అటు సైడ్ ఇటు సైడ్ కూడాను. ఆ ఉల్లిపాయ ముక్కలు కానీ క్యాప్సికం ముక్కలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. మనం విడిగా అయితే తినలేము, ఇలా మసాలా రాసి దాన్ని పట్టించి కాల్చుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటాయండి ఇవి. అవి చూడండి కట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. అవి అలా గుచ్చుకొని అట్లా తింటమేనమాట, మనం నోట్లో పెట్టేసుకోవటమేను. ఇప్పుడు కళాయిలో వేసి ఎలా వేయించుకోవాలో కూడా మీకు చూపిస్తాను. దీనికి ఆవ నూనెనండి మనం వేసేది, మామూలు ఆయిల్ ఏది వేయకూడదు. దీనికి చూడండి వేసాను కొంచెం, దాని చుట్టూ అలా రాసుకోవాలన్నమాట కొంచెం వేసి. ఇప్పుడు ఇందాక దానికి గుచ్చి కాల్చి చూపించాను. ఇప్పుడు కళాయిలో వేసుకొని మనము చిన్న ప్యాన్ లాగా పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఎలా వేయించుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద కావాలంటే ఇలా వేయించుకోవచ్చు. ఇందాక మనం గ్రిల్ లాగా చిన్న గ్రిల్ లాగా పెట్టి సువ్వలకి గుచ్చి పెట్టాం కదండి, కబాబ్ సువ్వలు లాంటివి ఉన్నాయి కదా, దానికి గుచ్చి కాల్చి చూపించాను కదా. ఇప్పుడు ఎలా వేయించుకోవటం రెండు కూడా మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి, కానీ ఇవి చేంజ్ చేసుకొని తిన్నాక టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. మీరే అనుకుంటారు, ఒకసారి టేస్ట్ చేయండి. ఈ కబాబ్ టిక్కా అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపించాను. పెరుగు కొంచెం గడ్డ పెరుగు వేసుకోవాలి. ఎంత వేసానో కూడా ఆ పెరుగు మీకు 3-4 స్పూన్లు అయ్యిందండి. ఆ పెరుగు వాటర్ లేకుండా పెరుగులో చూసుకుని వేసుకోవాలి. మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇక చూడండి అలా తిరగేసుకుంటా ఒక చిన్న చెక్క గరిటె లాంటిది తీసుకొని పెట్టుకోవాలి. స్టీల్ది పెట్టకూడదు కదండి నాన్ స్టిక్లో. ఒక్కొక్కటి అలా తిరగేసుకుంటా మనం మీడియం దాంట్లో పెట్టుకోవాలండి. అది చూడండి అట్లా ఎగరేసుకుంటా. చూడండి రెస్టారెంట్లో కూడా ఇలాగనే చేస్తారు కదండి. అది అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ అండి.